సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కాపునాడు టీవీ వీక్షకులకు స్వాగతం. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు. కాపు కార్పొరేషన్లో నిధుల కొరత ఎట్లా తీరుతుంది? గత టీడీపీ ప్రభుత్వంలో ఆగిపోయిన నిధుల సంగతి ఏమిటి? ప్రస్తుతం నిధులు విడుదల చేసేలాగా ప్రభుత్వం చర్య తీసుకుంటుందా? ఈ విషయాలపై మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్, కాపునాడు రాష్ట్ర కార్యదర్శి ఆకుల తిరుమలరావు గారు స్టూడియోకి వచ్చారు. స్వాగతం సార్. నమస్తే. నమస్తే. చెప్పండి సార్, కాపు కార్పొరేషన్లో తమ అప్లికేషన్లు ఏమని అందరికీ మెసేజ్లు వెళ్ళినాయి, దీనిపై మీ వ్యాఖ్యానం ఏమిటి? నమస్తే వీక్షకులకి నమస్కారం. ఇటీవల గత 2-3 రోజుల నుంచి పూర్వాశ్రమంలో ఎవరైతే విదేశీ విద్యా విధానంలో తమ లోన్లు తీసుకున్న వాళ్ళు, అంటే కాపు కార్పొరేషన్ ద్వారా లోన్లు తీసుకున్న వాళ్ళు, వీళ్ళని మెసేజ్లు పంపించమని అడగడం జరిగింది. ఎందుకంటే కొంతమందికి సపోజ్ ఒక 10 లక్షల లోన్లు శాంక్షన్ అయింది ఒక మనిషికి. ఆ మనిషికి 4-5 లక్షల లోన్ ఇవ్వటం జరిగింది. ఆ లోన్ పట్టుకుని వాళ్ళు అమెరికాను, ఆస్ట్రేలియాను, ఇంగ్లాండు వెళ్ళటం జరిగింది యూనివర్సిటీలో. మరి వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మరి మిగిలిన లోన్ కూడా కావాల్సి ఉంటుంది. వాళ్ళ ఫీజులు కట్టుకోవాలి, వాళ్ళ హాస్టల్ ఫీజులు కట్టుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. సో అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఈ అప్లికేషన్లు మరోసారి అయ్యా మాకు ఈ రకంగా లోను అవసరం ఉంది అని చెప్పేసి అప్లికేషన్ ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వం నుంచి మెసేజ్లు వచ్చినట్టుగా మన కాపు సోదరుమణులు చెప్తున్నారు. అదే విషయమై మీరు కూడా అడగటం జరిగింది. సరేనండి. ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని నిధులు విడుదల చేసింది? ఇక్కడ ఈ విషయానికి వస్తే కాపు కార్పొరేషన్కి సంబంధించి ఇప్పటి వరకు ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి నిధులు విడుదల చేయలేదు. దానికి కారణాలు ఏంటి అనే దానికి కూడా మనకి ఏ రకమైన సమాధానం కూడా లేదు. మనం ఏం చెప్పలేం ప్రస్తుతానికి. ఎందుకంటే గత ప్రభుత్వంలో కొంత నిధులు విడుదల చేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం ప్రభుత్వం జగన్ గారు ప్రీవియస్గా కూడా, అంటే తన ఎన్నికల వాగ్దానాల్లో కావచ్చు, కాపు కార్పొరేషన్కి ప్రతి సంవత్సరం 2,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తాను, అంటే సుమారుగా ఆయన ప్రభుత్వం 5 సంవత్సరాలు కొనసాగితే 10,000 కోట్ల రూపాయలు కాపులకి కాపు కార్పొరేషన్ ద్వారా నిధులు ఇస్తాం. అంటే చదువు కావచ్చు, ఇతరత్ర వ్యాపార వ్యవహారాలకు కావచ్చు, అది విదేశీ విద్యా విధానం ద్వారా కావచ్చు, ఇక మరే రకంగానే కావచ్చు. సో ప్రస్తుత ప్రభుత్వం మరి ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచన చేస్తుందని మనకేమి సూచనాప్రాయంగా కూడా ఏమీ తెలియదమ్మా. అంతే రకంగా మేము కూడా ఏమడుగుతున్నామంటే, ఇప్పటి వరకు ఎలాంటి నిధులు విడుదల చేయలేదు కాబట్టి దయచేసి ప్రభుత్వం తగు రీతిలో ఆలోచన చేసి నిధులు విడుదల చేసి కాపు కార్పొరేషన్ని నిలబెట్టి కాపులకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని మనం కోరుతున్నామండి. ఓకే సార్. అప్లికేషన్ నెంబర్, యూనివర్సిటీ వివరాలు ఇమ్మని సీఎంఓ నుంచి మెసేజ్ వచ్చిందంట, ఇది నిజమేనా? నిజమేనమ్మా. అది ఎందుకనంటే వాళ్ళకి ఒక డేటా కావాలి. ఎందుకనంటే అక్కడ యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీలో ఎంతమంది చదువుతున్నారు, వాళ్ళకి ప్రీవియస్గా తీసుకున్న లోను ఎంత ఉంది, మిగిలిన లోన్ ఎంత రావాల్సి ఉంది. ఒకవేళ ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్, అంటే మన కోవిడ్ సందర్భంగా కొన్ని ధరల మార్పులు జరిగింది. అలాగే కొన్ని యూనివర్సిటీలు ఫీజులు పెంచి ఉండొచ్చు, మెస్ ఫీజులు పెంచి ఉండొచ్చు, అనేక రకాల కారణాలు ఉండొచ్చు. అందుగురించే నేను అనుకోవటము సీఎం అంటే చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచి అందరికీ మెసేజ్లు వెళ్ళటం జరిగింది. ఆ మెసేజ్లు అర్థం ఏంటంటే, అందులో ఉన్నది ఏమిటంటే విద్యార్థి పేరు, తను చదివే యూనివర్సిటీ, తను చదివే కోర్సు, ఇప్పటి వరకు ఎంత లోను ఆయనకి అందింది, ఇంకా ఎంత లోను అందవలసి ఉంది, ఈ వివరాలు మరి ప్రభుత్వానికి ఇవ్వగలిగితే దాని ప్రకారంగా ప్రభుత్వం కూడా ఇదిగో మేము ఇంత నిధులు అవసరం పడుతుంది అనేది ఒక ఆలోచనకు రావచ్చు అనేది మేము కూడా ఆశిస్తున్నాం. ఆ ఆలోచన వచ్చిన తర్వాత ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందనే మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే సార్. మరి ఎందుకు ప్రభుత్వం ఇప్పటివరకు నిధులు విడుదల చేయలేదు? అంటే దానికి 1,000,000 కారణాలు ఉన్నాయి. ఎందుకంటే జగన్ గారు తన
పాదయాత్రలో భాగంగా కావచ్చు, లేకపోతే ఇతరత్ర తన పార్టీ మ్యాండేట్ ద్వారా కావచ్చు, ఆయన హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన దానికి వెంటనే అమలు చేయడానికి అంటే ఆయన ఒక క్రైటీరియా తీసుకున్నారేమో అనుకుంటున్నాము. అంటే కాపు కార్పొరేషన్కి తర్వాత చూద్దాంలే అంటే మిగతా పేద బడుగు బలహీన వర్గాలు చాలామంది ఉన్నారు, వాళ్ళకి మేము నిధులు పంపిస్తున్నాము, నిధులు ఏర్పాటు చేస్తున్నాము అనే ఆలోచనతో ఉండవచ్చు. దానివల్ల కాపులు కానీ కాపు కార్పొరేషన్ ద్వారా కానీ మేము చాలా దెబ్బతింటున్నాం. అంటే దెబ్బతింటున్నామంటే లేట్ అయిపోతుంది. మా విద్యార్థులు యూనివర్సిటీల్లో అక్కడ ఉన్నారు. అక్కడ వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మేము ఒక్కొక్కరి గురించి మాట్లాడుతుంటే మాకు చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు, అవి ఏ రకంగా కూడా ఉపయోగపడట్లేదు. అటువంటి పరిస్థితి తెలిసి ప్రభుత్వం ఎందుకు అతి త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిలో కూడా ఎందుకు డిలే చేస్తుందనేది మాకు ఇప్పటివరకు సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. ఎందుకనంటే ఎన్నో వందల మంది వెళ్ళున్నారు. అంతేకాదు ప్రీవియస్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన టైంలో డబ్బులు ఇవ్వలేదు. టీడీపీ గవర్నమెంట్ ఇవ్వాల్సిన టైంలో డబ్బులు ఇవ్వలేదు, సగమే ఇచ్చింది. 10 లక్షలు అన్న దగ్గర 5 లక్షలు కొంతమందికి ఇచ్చింది, 7 లక్షలు కొంతమందికి ఇచ్చింది. ఇప్పుడేమో రేట్లు పెరిగిపోయినాయి, మెస్ ఛార్జీలు పెరిగిపోయినాయి, వాళ్ళు బాధపడుతున్నారు విద్యార్థులు. మరి ఇతర దేశాల్లో ఉండే మన విద్యార్థులు, కాపు విద్యార్థులు ఇంత బాధపడుతున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు సత్వర చర్య ఎందుకు తీసుకోవట్లేదు మాకు అర్థం కాని పరిస్థితి. మేము మా కాపునాడు తరపున, రాష్ట్ర కాపునాడు తరపున, జాతీయ కాపునాడు తరపున మేము డిమాండ్ చేసేది ఒకటే, జగన్ గారు దయచేసి ఈ కాపు కార్పొరేషన్కి నిధులు విడుదల చేసే విషయమే త్వరితగతిన నిర్ణయం తీసుకోండి. త్వరితగతిన అంటే మళ్ళీ మరియు నెలల తరబడి కాకుండా కొన్ని రోజుల్లోనే ఒక నిర్ణయం తీసుకుంటే ఎంతోమంది అక్కడ విదేశాల్లో బాధపడుతున్నారు సార్. వారందరికీ మీ మాట, నమ్మకం, అలాగే ఎలాగైతే మీరు అన్ని వర్గాలని మీరు ఒకే రకంగా అభివృద్ధిలోకి తీసుకురావాలనుకుంటున్నారో అలాగే మా కాపు వర్గం కూడా అదే రకంగా అభివృద్ధి చెందడానికి అవకాశం కల్పించండి సార్. మీరు ఇవ్వవలసిన లోన్లు మాకు ఇవ్వండి, కాపు కార్పొరేషన్ ద్వారా ఇవ్వవలసిన లోన్లు ఇవ్వండి. అలాగే కాపు కార్పొరేషన్ ద్వారా ఇవ్వవలసిన విదేశీ విద్య కోసం ఇవ్వవలసిన లోన్లు కూడా వెంటనే విడుదల చేయండి సార్. పాత బకాయిలు కావచ్చు, అలాగే సరే ప్రస్తుత బకాయిల విషయం తర్వాత మాట్లాడదామండి. కనీసం పాత బకాయిలు విడుదల చేస్తే ఎంతోమంది విద్యార్థులు విదేశాల్లో తాము పడే కష్టాల నుంచి బయటపడతారు సార్. అలాగే ఒక 15 రోజులు, నెల రోజుల తర్వాత అయినా సరే ప్రస్తుతం మీరు 3 ఏళ్లుగా ఇప్పటి వరకు ₹1 కూడా కాపు కార్పొరేషన్కి ఇవ్వలేదు సార్. కేవలం మేము కాపు కార్పొరేషన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాము. 2,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు ₹1 కూడా విడుదల చేయలేదు. మేము కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు గారిని అడిగినప్పుడు ఆయన అన్నారు, త్వరలో ఆ ప్రణాళికాబద్ధంగా మేము తీసుకురావడానికి అవకాశం ఉంది, త్వరలోనే వస్తాయని అన్నారు. సంతోషం సార్. మీరు కాపు కార్పొరేషన్ చైర్మన్గా ముఖ్యమంత్రి గారితో కలిసి కూర్చొని మాట్లాడి త్వరలోనే ఈ వివాదానికి, లేకపోతే వివాదం కాకపోవచ్చు, ఈ సమస్యకి ఒక పరిష్కారాన్ని తీసుకురావాలని కూడా మేము కోరుకుంటున్నాం సార్. త్వరితగతిన ప్రతి సంవత్సరం ఇస్తానన్న 2,000 కోట్ల రూపాయలు అంటే ఇది ఆల్మోస్ట్ 3వ సంవత్సరం నడుస్తుందండి. సరే 3వ సంవత్సరం వదిలేసిన కనీసం 4,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు విడుదల చేయాల్సి ఉంది. దయచేసి విడుదల చేయండి, కాపులకు ఇతోధికంగా సహాయపడండి అని ఈ మాధ్యమం ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. రాష్ట్ర కాపునాడు తరపున మేము జగన్ గారికి విన్నవించుకున్నది ఏంటంటే, ఎన్నో రకాలుగా అన్ని వర్గాల గురించి, అభివృద్ధి గురించి మీరు పాటుపడుతున్నారు సార్. అదే రకంగా మా కాపుల గురించి కూడా మరోసారి మీరు ఆలోచన చేయాలండి. తమరు ఏ రకంగానైతే కాపుల అభ్యున్నతికి పాటుపడతానంటూ మీరు ఎన్నికల సందర్భంగా మీరు వాగ్దానం ఇచ్చారో అలాంటి వాగ్దానాన్ని మీరు ఎట్లాగైతే చెప్పిన మాటకు కట్టుబడి ఉంటాను అనే మాటకు జగన్ గారే నిదర్శనం అని బయట ప్రజల్లో ఏ రకంగానైతే నానుడు ఉందో అదే మాటకి అర్థం చేకూరేలాగా కాపుల విషయంలో కూడా తమరు నిర్ణయం తీసుకోవాలి. మా విద్యార్థుల భవిష్యత్తును కాపాడండి. దయచేసి కాపు కార్పొరేషన్కి నిధులు విడుదల చేయండి. ఇది మా కాపునాడు తరపున మీకు మరోసారి విన్నవించుకుంటున్నాను సార్. నమస్తే. ఇది ఆకుల తిరుమలరావు గారి డిమాండ్.
కాపు కార్పొరేషన్ నిధులు వెంటనే విడుదల చేసి కాపు విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరుతున్నారు. నమస్తే, మీ పావని సైనింగ్ ఆఫ్. Please subscribe our channel.